సృజన అది వాష్రూమ్ పోతే దాని కాలు బిజీ అని ఎట్లా వస్తుంది సృజన? అవునన్నా అబ్బాబు వాష్రూమ్ లో కూడా లేదంట ఈ పిల్లలు ఇప్పుడు చెప్తున్నారు. మరి మళ్ళీ యాడికి పోయేసి వచ్చింది అది? ఏమో అన్నా ఈ పిల్లలు కూడా ఫోన్ ట్రై చేస్తున్నారు ఎత్తట్లేదు పాప. వేరే కాల్లో బిజీ అని వస్తుంది. అవునన్నా రూమ్ లో అయితే లేదు, అమ్మాయి చూడడానికి వెళ్ళింది, వాష్రూమ్ లో కూడా ఇప్పుడు లేదంట. యాడికి పోయిందబ్బా? ఏమో అన్నా. నువ్వేం టెన్షన్ పడకు, వాడంత కథ ఏం జరగదు. వేరే రూమ్ ఆడ దూరిసి వచ్చింటది, పోయి ఫోన్ ఇవ్వు. ఓకే అన్నా. దాని తెంగాలి ఈరోజు, నేను దాన్ని వదిలే ప్రసక్తే లేదు. హలో హలో సృజన, హలో తిన్నావారా? తిన్నాను. దో ఏమైందిరా? ఏమైంది? నన్ను వదిలేస్తున్నావా? నన్ను వదిలేస్తున్నావా అంట. మీకు నిన్నటి నుంచి అదేగా చెప్పింది. అదేనా ఫిక్సా? అంటే నువ్వు ఎంతమంది దెంగించుకున్నా గానీ నాకు సంబంధం లేదు. నువ్వు లంజవా? నువ్వు లంజవా? నువ్వు కొంచెం చూసి మాట్లాడండి. మళ్ళీ ఏం చేస్తున్నావు నువ్వు నాతో? వాడితో ఎంతమందితో? నేను ఏం చేస్తున్నా? వాడికి ఎట్ట ప్రపోజ్ చేసినావు నువ్వు? నాకెట్ట ప్రపోజ్ చేసినావు? నాది ఎందుకు యాక్సెప్ట్? నేను చేశాను, నీకు తెలుసా? నువ్వు కథలు దెంగద్దు, నా కాడ ప్రూఫ్లు మడ్డాయి అని మాట్లాడద్దు నాతో. అదే ప్రూఫ్ చూపించు. ఈ అమ్మ ప్రూఫ్ లేదే, ప్రూఫ్లు లవడా, ప్రూఫ్ లేదే. కోర్టులో పెట్టి డైవర్స్ కేసు చేస్తాను. ఏం అంత కథలు దెంగుతాను? ఏం చేయలేమనుకుంటున్నావా? ఒక్క నిమిషం. ఏ ప్రూఫ్లు అంట? ప్రూఫ్లు ఎవరికి కావాల? ప్రూఫ్లు అని కథలు దెంగుతా అంటే చూసా కూర్చుంటాం అనుకున్నావు ఊరికేనే? ఏం నాటకాలు ఆడుతున్నావా నువ్వు? అంత సిన్సియర్ గా చేసి ఎట్లా మోసం చేస్తావా నువ్వు మనుషుల్ని? ఏమీ మోసం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. చూసుకోపో, నీకు పొద్దునే చెప్పిన నా ఫోన్ ఇస్తా లాకెట్తో ఉన్న చాట్ అంతా చూసుకోని చెప్పి. నేను ఒక్కరోజు అని ప్రపోజ్ చేయలేదు, వాడు నాకేం ప్రపోజ్ చేయలేదు. రా మళ్ళా రా, పెళ్లి చేసుకుందాం రా మన ఇద్దరం. నాకొద్దు. నువ్వు కథలు దెంగదు, నాకన్నా నాటకాలు వద్దా? జర చేయాల్సిందంతా చేసి దెంగి. నీకేం కావాలి? నువ్వు నాకు కావాలా వద్దా? అంటే వద్దు, ఇంకా మిగతా అంతా నా ఇష్టం. అది నీకెందుకు అదంతా అనవసరం. నువ్వు నాకు కావాలరా? నేను రాను. రావా? రాను. గుర్తు పెట్టుకో, జీవితంలో ఇంత మించి నువ్వు పెద్ద తప్పు చేయాలి. నువ్వు పెద్ద లంజవని నేను వాడితో నువ్వు ఒప్పుకున్నావు. నువ్వు ఆడదానివే కాదు. నువ్వు జనాలు మొత్తం తెలిసాడ, కాలేజ్ మొత్తం తెలిసి ఏం జరిగిందో. ఆడ నీకు జరిగిందా నాకు జరిగిందా కదా, కాలేజ్ జనాలకి మొత్తం తెలుసు. నువ్వే చూసావు కదా ఎట్ట ఏం చేసినావు నువ్వు. మళ్ళీ అదే మాట ముందుండాలి కదే. వాడు కూడా అన్నంత మాత్రం నేను ఎంత నమ్మకంతో ఉన్నాను ఫస్ట్ నుంచి. ఎవడని చెప్తున్నా వినకుండా. అసలు ఏం జరగలేదు అక్కడ. ఏం జరిగిందని నువ్వు అంతగా చేస్తున్నావు? ఏం జరగలేదా? ఏం జరిగింది? మళ్ళీ రా, నేను ప్రపోజ్ చేస్తున్నా. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ స్వీటీ, రా నాతో పాటు. నాకు ఇష్టం లేదు. నేను ఇప్పటికి చెప్తున్నా కదా, నువ్వేం తప్పు చేయలేదు, నేను నమ్ముతున్నా. రా తీసుకోపోతా. నేనేం తప్పు చేయలేదు. ఇప్పటికీ నీకు ఛాన్స్ ఇస్తున్నా కదా. నేను తప్పు చేశాను, నేను వద్దనట్లేదే. నాకు నువ్వు నచ్చలేదు, వద్దంటున్నా. నచ్చలేదా? నచ్చలేదు. నా మడ్డ చిక్కినప్పుడు లేదా లంజదానా? ఏంటి? నాతో దెంగించుకొని తిరిగినప్పుడు లేదా? నాతో ముద్దులు పెట్టుకొని తిరిగినప్పుడు లేదా? అదంతా నేను తిరగలేదు నీతో అట్లా. నాకు ముద్దులు పెట్టలే, ముద్దులు పెట్టుకోలే. అంతే, నేను కావాలని అంతా ఏం చేయలేదు. అంటే ఏంది? నేను బలవంత పెట్టినా ముద్దు పెట్టని? సర్లే ముద్దు పెట్టినా. ఎప్పుడన్నా వచ్చి నీకు ఏం పెట్టానా? సర్లే అదే మాట. నీ అమ్మ గుద్దమ్మ నువ్వు మళ్ళా కత్తలు జంగుతావు లంజా. నువ్వు గుద్దం మూసుకొని అంతా ముద్దులు పెట్టుకొని తిరిగి లంజదా అని ఇప్పుడు అట్లా మాట్లాడతావు నువ్వు. ఏం కత్తలు జంగుతున్నావా? ఇప్పుడు నీకేం కావాలి? ఎట్లా కనిపిస్తున్నారు నీకు మనుషులు అంటే? ఏమి మనుషులు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉండవా? అట్లా ఆడుకుంటారా మనుషులతో ఎవరన్నా? నేను ఎవరితో ఆడుకోలేదు. అన్ని చేసి మళ్ళీ నేనేం తప్పు చేయలే, నాది శీలం, నేను పెద్ద పతివ్రత అంట. ఏమి సావిత్రి అనుకుంటానవా? సావిత్రి? అవును అవును. ఏం నువ్వు గుత్తమైనవు మళ్ళా మాట్లాడతావు లంజా? అన్ని చేసి మళ్ళా మాట్లాడతావు నువ్వు, సిగ్గు లేకపోతే. ఇప్పుడు నాతో నీకేం అవసరం? ఏంటి నాతో నీకేం అవసరం? నేను 4 నెలలు తిప్పుకున్నావు కదా లంజా నువ్వు. నీ వెనకాల 4 నెలలు తిప్పుకొని బస్సులో ముద్దులు పెట్టుకొని తిప్పుకొని ఇప్పుడు ముద్దులు పెట్టుకుంటే అంత అయిపోయిందా అంటే నేను ఇష్టపడి పెట్టినానా అంట. మళ్ళీ ఎందుకు ముద్దు పెట్టినా నాకు చెప్పు. ఎందుకు నాకు ముద్దు పెట్టినా? నేను ఎందుకు ముద్దు పెడితే నువ్వు ఆపలే చెప్పు. నేను నీ చేతులు పట్టుకొని నువ్వు ముద్దు పెట్టకపోతే నేను బస్ దిగిపోతా, నేను ముద్దు పెట్టకపోతే నేను కొడతానన్నానా? నీ చేతులు పట్టుకొని బలవంతంగా పెట్టినానా? నేను నిన్నేం బలవంతంగా పడుకోబెట్టి రేపు చేసి దెంగినానా? నేనేమన్నా నేను పెడితే పెట్టించుకున్నా. సిగ్గు లేదా నీకు? నేను పెడుతుంటే ఇష్టం లేకపోతే వద్దని చెప్పు. సిగ్గు లేకుండా నువ్వేట పెట్టించుకున్నావు? అదే అప్పుడు తప్పు చేశారు, ఇప్పుడు తెలుస్తుంది కదా. అంటే మగాళ్ళతో అందరితో తిరిగి దెంగించుకొనేసి
ఎట్టపోతావే రేపు పొద్దున ఒకరిని పెళ్లి చేసుకొని నీకు తెలియదా సిగ్గులేందానా? నీకు అనవసరం. మీ అమ్మ మీ నాయనకి తెలీదా నువ్వు చేసిన తప్పులు లంచా? మీ అమ్మ మీ నాయన ఇట్టేనా పెంచింది నిన్నే? ఒక మగాన్ని నేను అన్ని ఛాన్సులు నేను పద్ధతిగా మాట్లాడుతుంటే మీ అమ్మ నాయన ఇదేనా పెంచింది? నేను దెంగించుకోపో ఊర్లో వాళ్ళందరితో దొరికిన వాళ్ళందరితో చెప్పి పంపించారు నీకు. నీకు వాళ్ళనే రైట్ లేదు. ఏంది నీకు వాళ్ళనే రైట్ లేదు అంట? ఏంది ఏంది రైట్ లేదు? ఏమి ఇట్లా చేస్తా అంటే ఏమి? ఎంత సిన్సియర్ చేసినా అట్లా ఆడుకుంటావు నువ్వు మనుషులతో. ఈడో రకం ఆడో రకం, ఆడ మాట్లాడినా ఈడ మాట్లాడి చెప్పితే ఇంక లంజా నువ్వు. ఎక్కడో రకం ఏంది ఎక్కడో రకం? ఏం మా తెలియదు అనుకుంటాను నువ్వు? ఏం తెలియదు ఎర్రిపోకు నా కొడుకు ఏం చెప్పినా నమ్ముతాడు అనుకుంటా అంటా ఇది. నేను ఇట్టున్నానంటే మా అమ్మ మా నాయన కారణం. నేను ఇంత నిజాయితీగా చేసినానంటే మా అమ్మ మా నాయన కారణం. నేనేమి తప్పు చేయలా. తప్పు చేసింది నువ్వు, అయినా ఒప్పుకొని సావవు. మీ అమ్మ మీ నాయన పెంపకం కాక ఇదంతా ఏంది? ఏ పెద్ద ఐన్స్టీన్ అనుకుంటాను నువ్వేమన్నా? కథలు చెబుతా ఇన్ని చేసాగా నీకు ఛాన్స్ ఇస్తున్నా. ఇప్పుడు నీకు ఛాన్స్ ఇస్తున్నా. తప్పు చేసి వచ్చినావు, తెలియక చేసినావు అని చెప్తున్నా. నువ్వు కావాలని చెప్తున్నాగా. నాకు వద్దు. ఎందుకు నేను ఎవరిని అంటే నాతో దెంగించుకొని తిరిగి కాండం వాడేసి పిల్లలు ఉట్లే అంతే. నీకు నాకు ఏం సంబంధం అంటావు అంతే కదా? దానికి నువ్వు ఏమన్నా అనుకో. ఎంతమంది అయితే దెంగించుకుంటావే? సిగ్గు లేకపోతే సరే ఎంతమంది దెంగించుకుంటావే? రేపు పొద్దున ఒకని ఎట్ట పెళ్లి చేసుకుంటావే నువ్వు? నాతో తిరిగి ముద్దులు పెట్టుకుని తిరిగినావే. నేను రేపు పొద్దున సిగ్గు లేదా? నువ్వు నీ మొగుడు రోడ్డు మీద తిరుగుతాను నేను కనపడి అనుకో ఇట్టన్నా అనుకో. నేను ఒకటే మాట, నేను దాన్ని దెంగిందా నుంచి నువ్వు దెంగుతున్నారా? సిగ్గు లేదా నీకంట? ఏం చేస్తావే? సిగ్గు లేదా కొంచెం అన్నా? ఏంది దెంగుతా నువ్వు? కత్తలు దెంగద్దు నువ్వు నా దగ్గర. ఏంది నీకంత అనవసరం? ఎట్ట చూసుకున్నానే, ఎంత మంచిగా చూసుకున్నానే. ఒక మాట అంటే వెళ్ళిపోతావా? ఎంత మంచిగా చూసుకున్నానే. ఒక మాట కాదే. అవునే అంటాము. ఆ మాత్రం అనకుండా నేనేం దీన్ని అనుమానించినట్టు అది పొద్దాంకులు. నువ్వు మాట్లాడద్దు, నువ్వు ఇది మాట్లాడతానని నేను అన్నానా? ఏం స్వీట్ ఏమన్నా ప్రాబ్లం అయినా స్వీట్ అని ప్రేమతో అడిగినానా? కథలు తెంగుంటాయా? లోపల ఏమనంటే చెప్పి తెంగు. నువ్వు కాలేజ్ లోనే ఈడేడు తెలియకుండా ఇద్దరిని తిప్పి తెంగినావు అంటే బయట ఎంతమంది తిప్పి తెంగింటావే నువ్వు? ఇంత చిన్న క్యాంపస్ లో, ఈ 50 ఎకరాల క్యాంపస్ లోనే నువ్వు ఇద్దరిని మెయింటైన్ చేసి తెంగినావు. బయట ఎంతమందిని మెయింటైన్ చేసి తెంగింటావే నువ్వు? ఎంత నమ్మకమే? నువ్వేమన్నా పెద్ద ఫిగర్ అనుకుంటానవా? ఆ పిల్ల క్యారెక్టర్ మంచిదిరా, ఆ పిల్ల ఎంత మంచిదిరా అనేసి నీ వెనకాల తిరిగితే ఏ పెద్ద ఫిగర్ అనుకుంటాను? నా ఫిగర్ దగ్గర ఫిగర్ నువ్వు అసలు. ఎంతమంది చెప్పినా తెలుసా నా ఫ్రెండ్స్, నీ ఫోటో చూపిస్తే ఏమేది పెద్ద ఫిగర్ వదిలిదంగరా బాబు స్టార్టింగే కదా అని. వద్దురా, ఆ పిల్ల క్యారెక్టర్ మంచిదిరా, అట్ట రకం కాదురా. నేను ప్రపోజ్ చేసినప్పుడు ఆ పిల్ల ఒకటే మాట అన్నది, నేను దిగినానంటే అస్సలు వదలను, వదిలేటట్టయితే నాకు చెయ్యొద్దన్నావు. నేను అదే మాట మీరు దిగి నేను నా నోటితో నేను ఎప్పుడన్నా నువ్వు వెళ్ళిపో, నువ్వు వదిలేసి వెళ్ళిపో అని. నువ్వు కాల్ కట్ చేసినా, నువ్వు అలిగినా, అన్ని చేసి నీ వెనకాల పడితే, అంత తగ్గితే, అంత గుత్తబుల పనికి మనుషులట్ట మోసం చేస్తావు. నువ్వు సిగ్గు లేకపోతే సరి. రేపు పొద్దున నీ పిల్లలకి నువ్వు మంచి మాటలట్టే చెప్తావే, ఇట్ట బతకండి అట్ట బతకండి. నీ దగ్గర లేదు నీతి, వాళ్ళకట్టే చెప్తావే అసలు నీతి? నువ్వు వాళ్ళకి నీతి అట్టే చెప్తావే సిగ్గు లేకపోతే సరి. నేను రాముడు అంటే నువ్వు సీత అంట లవడా, నేను వదిలి దెంగుతా. నేను రాముడు కూడా సీతను వదిలి దెంగిండు. సీత కరెక్ట్ అయినా సరే వదిలి దెంగి వెళ్ళిపోమన్నాడు. నాకెంతసేపే అది? నీ క్యారెక్టర్ బ్యాడ్ చేయడం బొక్కలో నాకెంతసేపు అదంతా పని? నాకు అదంతా అనవసరం. మాకున్నాయి. నన్నంటావా నువ్వు క్యారెక్టర్ లెస్ అని? నన్నంటావా? 800 రోజులు దూరం పెడితే గుత్త మూసుకొని వదిలేసి ఒక అమ్మాయిని చూసుకొని వెళ్ళిపోతాడా? అంత చీప్ క్యారెక్టర్ అనుకుంటాను నాది. ఓసారి దిగినాక సిన్సియర్ గా చేస్తామే, ఊరికే ఆట ఆడుకునే కాదు, ఊరికే ఇట్లా కరుచుకొని తిరిగనీకి కాదు. కరుచుకొని తిరిగే నా కొడుకు అయితే ఫస్ట్ లో వదిలిదంగేటోని. మనం బయట తిరుగుదామా చెప్పు? వద్దంటే వద్దు, నువ్వు నాకు వద్దని. నువ్వు అన్నావు కదా ఎవరికి తెలియకూడదు అంటే, అవునా ఎవరికి తెలియకూడదు అంటే ఈ పిల్ల పాపం అట్లా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుందేమో అనుకున్నా. లంజా నాకేం తెలుసు నువ్వు ఇట్లా చేసావని? నాకు తెలియకుండా వాడికి, వాడు తెలియకుండా నాకి, వాళ్ళకి తెలియకుండా ఎంతమంది ఆడుకుంటావే నువ్వు? దెంగేటోళ్ళు కరువే నీకి? హలో 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 సృజన, హలో. ఏడ్సాక నీకు ఏడ్చి హక్కు కూడా కోల్పోయినావు. నేను ఇప్పటికీ నీకు ఛాన్స్ ఇస్తున్నా. నాకు తెలిసే నువ్వు పెద్ద లంజ, నువ్వు ఏడ్సావు. నువ్వు డబ్బులు తీసుకొని దెంగించుకోకపోవడం ఒక్కటే తక్కువ ఏడు అంతే. వాడు కావాలా ఈడు కావాలా? నీ పూకు ఒక మడ్డ సరిపోదా లంజదానా? ఎంత పెద్దది కావాలా? ఎంతది కావాలి నీకు? అమ్మ ఎట్ట మాట్లాడితే సిగ్గు లేకుండా సార్. ఒక ఆడదానికి పుట్టినవే నువ్వు, ఒక ఆడదానివే నువ్వు. అస్సలు బాగోదు. నువ్వు మర్యాదగా మాట్లాడకపోతే అస్సలు బాగోదు. నువ్వే చెప్పు, నీ గుండెల మీద చేసుకొని చెప్పు. ఏం తప్పు చేయలేదా? ఏం తిరగట్లేదు. ఎట్ట మాట్లాడితే 4 నెలలే ఎంత ఎట్ట చూసుకున్నా తెలీదా నీకు? ఎట్ట చూసుకున్నా తెలీదు, ఎంత చేసినా తెలీదా? ఏం చేసినావు? ఏం చేయలేదా నీకు? ఎంత ప్రేమగా చూసుకోలేదే?
ఏమన్నా అవుతుందని అసలు నువ్వు చెప్పకపోయినా కానీ నేను కనుక్కుంటాను కదా ఏమన్నా అవుతుందా అని. నేను ఒక మాట అడుగుతా కదా ఏమన్నా అవుతా అంటే చెప్పని, అయినాక నువ్వు చెప్పేదాన్ని కదా సర్లే అని వదిలేసేదానివన్నీ. ఇంకేంటే నీ కథలు తినుకుంటాను, ఈడవన్నీ ఆడవన్నీ ఈడ అంతా వయ్యారాలు. నీ కొలగ నీకు ఎంతమంది కాదు చెప్పు. నా ఫ్రెండ్స్ నా రూమ్ లో ప్రసాద్ కాడున్నాడు, సుయల్ కాడున్నాడు, బాను కాడున్నాడు. నీకు ఎవడి మాట కాదు చెప్పు, ఇప్పుడే పంపిస్తాను నేను రూమ్ కి. పిచ్చా ఏం అసలు తిక్కతిగా మాట్లాడుతున్నావు? మర్యాదగా మాట్లాడడం నేర్చుకో ఒక అమ్మాయితో. నేను ఇన్నాళ్ళు మర్యాద మాట్లాడినా, మా అమ్మతో మాట్లాడినట్టే మాట్లాడినా. నువ్వే లిమిట్స్ దాటినావు, నువ్వే క్యారెక్టర్ కోల్పోయింది. లిమిట్స్ మారాను మళ్ళీ ఎట్లా నడుపుతావు నువ్వు మల్టిపుల్ ట్రాక్స్? నువ్వు ఎట్లా చేస్తావు అట్ట? ఎవరితో? నేను మాట్లాడద్దంటే కూడా నేను మాట్లాడతా అంటావా? నా ఇష్టం అంటావా? నీ ఇష్టమా? నువ్వు చెప్పినప్పుడు వింటే నేను తప్పు చేసినట్టు అవుతుంది కదా. సర్లే, నేను చెప్పేది ఇప్పుడు నేనేం బతిమలాడట్లా. ఇన్నాళ్ళు బతిమలాడు మాకు తీసుకొచ్చి ఎంతసేపే నాకు ఒక అమ్మాయి కావాలనుకుంటే ఈ కాలేజ్ లో మా క్లాసు మీ క్లాసు సీనియర్లు నేను రెడీ అంటే వచ్చి దెంగించుకునే రెడీగా ఉన్నారు. నేను నిన్నే దెంగదిన వాళ్ళని ఎంత చెప్పు, నేను నిన్నే దెంగిన గర్వంగా చెప్పుకున్నా. యూ లాస్ట్ యువర్ వర్జినిటీ అంతే. నువ్వు నా చేతుల్లో దెంగించుకున్నావు. నేను దెంగి వదిలిపెడితే నేను ఎవడో దెంగనికి రేపు పొద్దున వస్తాడు. మీ నాయన ఒకటి ఫోటో తీసుకొచ్చి అమ్మాయి నీకు నచ్చినాడా అని అడుగుతాడు చూడు. ఆ రోజు నీకు అనిపిస్తుంది కదా లోపల నేను ఒకటితో తిరిగినా, ఒకటితో కాదు ఎంతమందితో తిరిగినానో. ఈయన పెళ్లి చేసుకుంటాడు. ఆ ఎర్రి పుష్పాన్ని ఎవరిని నేను తొందరలో చూసా. దాని అమ్మ నీకు సుక్కలు చూపించకపోతే అడిగా. ఆ ఎర్రి పుష్పాన్ని ఎవరినో నేను చూస్తా. ఏం దాల్ ది బెస్ట్ నాకు చెప్పకు. నువ్వు నా మధ్య ఆతుపుకులు ఆల్ ది బెస్ట్ చేయాల్సిందని చేసి లంచదానం మళ్ళీ ఆల్ ది బెస్ట్ పూగంట. ఏం కథలు తెంగుతున్నావు నువ్వు నాకాడే? ఏమనుకుంటున్నావు? ఏం చెప్పినా కానీ గుద్ద మూసుకొని తింటాలే ఎర్రి పూకు నా కొడుకు అన్ని నమ్మి చేస్తాడు. ఏం చెప్పినా నమ్ముతాడు అనుకుంటున్నావా? నువ్వు చెప్పినావని నమ్మాం కదా. నేను నిన్ను నమ్మినా కదా, మళ్ళీ మోసం ఎట్లా చేసినావు? అసలు ఏం చేసా చెప్పు మోసం? ఏం మోసం? నువ్వు నేను ఉండగా ఇంకొకరి వెనకాల పర్లేదా? ఇంకొకరితో మాట్లాడలేదా? ఇంకొకరి ప్రపోజ్ చేయలేదా? లేదు. చేయలేదా? చేయలేదు. నువ్వు వర్జిన్ అంటావు. నేనైతే ఎవరికి ప్రపోజ్ చేయలేదు. నువ్వు వర్జిన్ అంటావు. నువ్వు నా ఒక్కదాంతోనే దెంగించుకున్నావు అంటావు. అవును. నా ఒక్కడనే లవ్ చేసినానంటావు. నేను చేయట్లేదు ఇప్పుడు కూడా. చేయలేదు ఇప్పుడు కూడా. అస్సలు లవే చేయలేదన్నీ. లేదు ఇప్పుడు చేయట్లేదు. ఇంతకుముందు చేసినావు కదా. అనవసరం నీలాంటి వాళ్ళని చేసి. అనవసరం నీలాంటి వాళ్ళని చేసి కూడా. తెలిసిలే నువ్వు కథలు లెంగకు. నువ్వు నువ్వే తెలివైందని అనుకోవద్దుడా. నీకంటే పెద్ద తెలివైన నా కొడుకుల మేడ. చదువులోనే కాదు అన్ని చూసి ఇడికి వచ్చిన. కానీ ఒక అమ్మాయి దగ్గర మోసపోతానని నేను అనుకోలేను తెరిపుకు లాగా. తెలుసు చాలా తెలివైన వాళ్ళు తెలుసు అందరు. ఈ అమ్మాయి ఎంతమంది వచ్చి చెప్తున్నా గానీ వద్దురా నా పిల్ల మంచిదిరా నేను పక్క రోజు జరిగినా తెలుసా నేను నమ్మను. నువ్వు అసలు నా దగ్గరికి వచ్చి చెప్పొద్దు. నేను ఆ పిల్లను పల్లెత్తు మాట అనకూడదు. పాప మా పిల్ల ఫీల్ అవుతుంది ఊరికి నేను అన్నట్టు అడుగుతా అంటే వదిలేంటి. నా దగ్గరకు కూడా రావద్దని వాళ్ళ కాంటాక్ట్లు రిలీజ్ చేసి వాళ్ళ నెంబర్లు బ్లాక్ చేసి వాళ్ళందరినీ దూరం పెట్టి దింగితే నువ్వు ఇట్లా చేస్తావా లాస్ట్ కి? ఏం చేశాను? నా ఒక్కడి మాట సరిపోదా? నా ఒక్కడిది నీ నోట్లో పట్టలేదా? నీ పూకులో పట్టలేదా? ఇద్దరి కావాలా నీకు? మర్యాదగా మాట్లాడు. ఇట్టే మాట్లాడతా. ఏంది మర్యాద మాట? నీకుందా మర్యాద? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. నా లవడాల రెస్పెక్ట్. ఇంత చేసి నీకేంది రెస్పెక్ట్? నేను గర్వంగా చెప్పు నేను నిజాయితీగా ఒక అమ్మాయిని లవ్ చేసినా మోసపోయినా. నువ్వు చెప్పగలవా నేను నిజాయితీగా వాడిని లవ్ చేసినా వాడిని నన్ను మోసం చేసినాడని? నేనే వదిలేస్తున్నా చెప్పా కదా. సిగ్గు లేకుండా ఎట్ట వదులుతావే? అంతా నువ్వు ఆడదాని వెళ్ళి వదులుతావా నువ్వు? ఇంకెందుకు పట్టుకొని నాకంత అదృష్టం వద్దులే. అదృష్టం నాకు తెలుసు. నీకు అంత అదృష్టం ఎప్పుడో లేదని నాకు తెలుసులే. వద్దులే లంజా. నిన్నెవరు బతిమలాడతాడే? నా లైఫ్ లేక నా లైఫ్ ఈ అమ్మ నీకు తెలిసే టైం వస్తుంది. నీకు అర్థం కావట్లే. నీకు చాలా సార్లు చెప్పినా నీ చుట్టూ పాములే తిరుగుతున్నాయని. నువ్వు నన్ను పాము అనుకున్నావు. నా మట్ట దగ్గరికి వస్తావు నువ్వు. చివరికి చూస్తాడు. చూద్దాంలే. చూద్దాం. నువ్వు పెద్ద దెంగుతారు చూడు. ఎంతమంది దెంగుతారో చూసుకో. లాస్ట్ కి ఎట్టొస్తారు తెలుసా? నీ ఉద్యోగం నిలబడాలను నువ్వు నాతో దెంగించుకోవాలంటారు. నువ్వు తినాలని నాతో దెంగించుకోవాలంటారు. నువ్వు పడుకోవాలని నాతో దెంగించుకోవాలంటారు. ఆ రోజు తెలిసి వస్తుంది నేనేందో నా విలువ ఏందో. ఎంత మంచి చూసుకున్నా నీకు ఎంత విలువ ఇచ్చినాను. సిగ్గు లేకుండా కళ్ళలో నీళ్లు కూడా రావే ఇంత మాట్లాడుతుంటే. నీకు ఎంత బరి తెగించింటే నువ్వు అట్లా చేస్తావు అసలు. నువ్వు అంత మోసము ఏంది మోసం? నీకు తెలీదా నువ్వు చేసిన తప్పేందో? నేను ఏమీ చేయలేదు. ఏమీ చేయలేదు. నువ్వు ఏ ఎర్రి పూకులు అంజలన్నీ అయ్యే చెప్తాయి. మేము చూడలేదా? నేను ఇది చేశాను అని నీకు ధైర్యం ఉంటే నా ముందర వచ్చి మాట్లాడు. నేను తెంగిన నా సెమెన్ లేదా నీ పూకులో? నా స్పర్మ్ లేదా నీ వెజినాలో? లేదు. ఎట్లుంటది? ఎట్లుంటది? నేను వేస్తారా? ఎట్లుంటదంట? దా వ్యాజినల్ ట్రాక్స్ తీసుకురా చూపిస్తా. చాలా మంది ఉంటారు. ఏందట్ట అంటావు? నువ్వు అట్లాంటి దానివి అని చెప్తున్నా. ఇప్పుడు నా నోటితో అనాల్సి వస్తుంది తెలుసా? నువ్వు అట్లా చేసినావు, అట్లా చేసుకున్నావు. అయినా కానీ ఇంకా నిన్ను నమ్మాలంటే యాడికి అవుతుంది?
ఇప్పటికి నేను నమ్ముతున్నానే, ఇప్పటికి కూడా రాయి అంటున్నా, అయినా కానీ అన్ని కథలు చెంగుతావా? ఏం ఆ మాత్రం అనుకోలేరా? లవర్స్ అన్న తర్వాత ఆ మాత్రం అడ్జస్ట్ కాలేరా? ఆ మాత్రం సాక్రిఫైస్ చేయరా? ఆ మాత్రం చేసుకోలేరా? అడ్జస్ట్మెంట్ అనేది 1-2 సార్లు అయితే బాగుంటదేమో. 1-2 సార్లు కాదే. లవ్ అంటే జీవితాంతం అడ్జస్ట్ కావాలి, జీవితాంతం సాక్రిఫైస్ చేయాలి. నువ్వు ఒక్కదానే చేస్తానని చెప్పట్లే, నేను చేస్తా అని చెప్తున్నా. నాకు పొద్దున్నీ రాత్రి వరకు బిజీ వస్తున్నావు, అడగవా ఎవరితో మాట్లాడుతున్నావు అని? అడగవా? నువ్వు ఎప్పుడు కాల్ చేసినా కట్ చేసి తెంగి బిజీ వచ్చి రాత్రి 12 నుంచి ఓ 10 నిమిషాలు మాట నేను పడుకుంటానంటే ఇంకా అడగవా నువ్వు? ఒక్క రోజు నేను 10 గంటలకి నీకు చెప్పే నేను పడుకుంటా నాకు నిద్ర వస్తుందంటేనే నువ్వు 2 రోజులు ఫీల్ అయినావు అనేసి నువ్వు కాల్ చేసే వరకు నేను నిద్రపోనే. నువ్వు కాల్ చేసే వరకు నేను నిద్రపోను. ఒకే ఒక్క రోజు నేను ఆ 10 గంటలకు పండుకున్నాను అనేసి నువ్వు ఫీల్ అయినావని అప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా నిద్రపోను తెలుసా? మా రూమ్ వాళ్ళు సరే నేను నిద్రపోతే లేపండి రా నా ముఖం నీళ్ళు కూడా ఎన్నిసార్లు కొట్టారా మా రూమ్ వాళ్ళు? సువేల్ గడే కొట్టాడు అన్నిసార్లు నీళ్ళు. నాకు లంజాను అట్ట చేస్తావా? అంత చేస్తే ఎట్లా మాట్లాడతావు? మళ్ళీ నేనేం తప్పు చేయలేదంట, నువ్వేందో పెద్ద నిప్పు అన్నట్టు, మేము అంత ఎర్రిపు పప్పు అన్నట్టు. మేమే చేసినాం, మేమే 10 మంది అమ్మాయిలు వేసుకొని తిరిగినాం, నేనే నిన్ను మోసం చేసినాలే బయట జనాలు. నేను నీతో తిరగలా, ఇద్దరం కలిసే తిరిగినాం. నేను నేనే వాడుకొని వదిలేట్లా, నువ్వే నన్ను వదిలేస్తున్నావు చూసుకో. వదిలేస్తున్నా నేను. నీ అమ్మ నీకైనా ఉండాలి, రేపు పొద్దు నీకే పిల్లలు పుడతారు చూసుకో, వాళ్ళకి చెప్పుకో. నీకో కూతురు పుడతాది ఖచ్చితంగా, ఆ రోజు చూసుకో, నీ కూతురుతో చెప్పు. నీ అమ్మే పెద్ద లంజా, నువ్వు ఎట్టని తెంగించుకోపు, నేనే పెద్ద లంజని. లంజ కూతురు ఏం పెద్ద పతివ్రత కాని అవసరం లంజవే పో నువ్వు కూడా అని చెప్పి దెంగించుకోపో. నీ కూతురు నేను వచ్చి దెంగుతాపు ఆ రోజు కూడా, లేకపోతే నా కొడుకు వచ్చి దెంగుతాడు పో. నేనే దెంగుతాలే, బాగోదు నా కొడుకు వచ్చి దెంగితే, ఊరికే నేనే వచ్చి దెంగుతా. నీ కూతురు కూడా నేనే దెంగుతాలే. నేను అంత ప్రేమతో అన్ని చూసుకొని ఒక్క పని చేయవే అంటే నువ్వు వద్దు, నువ్వు వదిలేసి వెళ్ళిపో అంటావా? అంత చులకనా మేము? 4 నెలల ప్రేమకి నువ్వు అదే నా విలువ ఇచ్చేది? అంత మంచిగా చూసుకుంటే ఎన్ని చేసినానే, ఇంకా ఎన్ని చేద్దాం అనుకున్నా తెలుసా? ఇట్లా నువ్వు చేసేది. అమ్మ అద్దంలో నీ ముఖం నువ్వు చూసుకున్నప్పుడన్నా తెలియాలే నువ్వు ఏమి తప్పులు చేసినావో. ఎట్లా చెప్తావే అన్ని చేసి దెంగి నేనేం చేయలేదని? ఏం దాచలేదంటావు, ఏం చేయలేదంటే అన్ని చేసి దెంగి. అదే నీకంత ధైర్యం ఉంటే ఏం చేసాను చెప్పలేదు ఇప్పటికీ. అవును, నేనుండగా ఇంకొకరితో తిరిగినావు నువ్వు, ఇంకొకరితో చాట్ చేసినావు, ఇంకొకటి ప్రపోజ్ చేసినావు, ఇంకొకరితో దెంగించుకున్నావు, దెంగించుకోనికి రెడీగా ఉన్నావు. నేను కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతే వాడితో దెంగించుకోనికి రెడీగా ఉన్నావు నువ్వు. అలానే మళ్ళా అంటే నువ్వు ఎంతమంది దెంగిలికి వచ్చినా సరే నేను నా బెడ్ మీద పడుకోబెట్టుకోవాలా? లైఫ్ లో తోడనుకున్నా నేను, ఏం లంచ్ అనుకున్నానా? నేనేమన్నా మా అమ్మ అనుకున్నా కదే ఊరికే అసలు అనుకున్నావంటేనే ఇంతగా చూస్తున్నావు. ఇంకా మామూలుగా ఊరికే నార్మల్ నువ్వు తప్పు కథలు దెంగద్దు నువ్వు నా దగ్గర. నేను నీకు డైరెక్ట్ ఐ లవ్ యూ అని కూడా చెప్పలే కదా, డైరెక్ట్ వీళ్ళు మ్యారీ మేనే అడిగేసిన కదా. అంత ఇష్టమే నువ్వు అంటే లంజదా, నువ్వు ఇట్లా చేస్తావు. బాగా నేర్చుకొచ్చినట్టున్నావు. ఏంది నేర్చుకొచ్చినావు? దెంగుతా నా క్యారెక్టర్ పాడు చేసావు అంటే లంజా నువ్వు. దెంగుతా నేను ఏం కథలు దెంగుతావు మళ్ళీ నన్ను అంటావా? ఇప్పుడు నేను అనట్లేదు నువ్వు క్యారెక్టర్ మంచిదని. అవును నువ్వు చేసినావు, నేను చేసినా. నేను ఇంకొక అమ్మాయిని కన్నెత్తి చూసాను, ఇంకొక అమ్మాయితో మాట్లాడినాను చెప్పు. ఎవరితో నేను అంత కథలు దెంగినా? నేనేం చేయలేదు ఎవరితోనూ. నేనేం ఎవరితో? అబ్బా 1-2 కి కొంచెం ధైర్యం వస్తుంది, 2-1 కి కొంచెం ధైర్యం వస్తుంది, 2-2 కొంచెం ధైర్యం వస్తుంది. మడ్డగా నేను కాలేజ్ దెంగేసిన తర్వాత బరిదేకి ఇద్దరు తిరుగుతారు. లాస్ట్ కి నేను ఇరుపుగాన్ని ఆ పొద్దు వచ్చి మా ఇంట్లో ఒప్పుకోలే అంటో, లేకపోతే నేను మడ్డగాని కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటాను అంతే కదా. ఎవడో వాడిని దెంగిందాన్ని వచ్చి నేను దెంగించుకోవాలి అంతే కదా. అంత ఎరుపుకు నా కొడుకుని అనుకుంటున్నావా? ఏం జరిగినా తెలియదు, ఏం జరిగినా నమ్ముతాడు అనుకుంటున్నావా? ఏం చెప్పినా నమ్ముతాలే. మరి సిగ్గు లేకుండా ఎట్ట మాట్లాడతావే? మళ్ళీ చూడు నన్ను అంటావు, చూడు నా క్యారెక్టర్ బ్యాక్ చేస్తావు. నువ్వు అమ్మాయిని నేర్చుకొని వచ్చి నన్ను పడేసినావని. ఇప్పుడు నువ్వు బ్యాక్ చేసావు, నేను 2 నిమిషాల్లో బ్యాక్ చేయగలను. చెయ్యి ఎవరితో పోయి చెప్పుకుంటావు చెప్పుకోపో. నన్ను దెంగిడిచి పెట్టాడని చెప్పుకోపో. ఇట్లా మీసాలు చెప్పుకొని తిడతా, నేను 10 మందిని దెంగిడిచి పెట్టాను, నువ్వు చెప్పుకోవాలా నేను 10 మందిని దెంగించుకున్నానని? నాకెందుకే సిగ్గు? ఆడదాని నీకు సిగ్గు లేదు, మీసాలు పెంచుకున్నా నాకెందుకే సిగ్గుండాలా? ఆడదాని మీ అమ్మని చూసి నేర్చుకో. మీ అమ్మ ఏం నేర్పించిందే నీకు? మీ అమ్మ ఏం నేర్పించింది, మీ నాయన ఏం నేర్పించాడు? వాళ్ళ రెస్పెక్ట్ అంట. మీ నాయన ఒక డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్, మీ అమ్మ ఒక గవర్నమెంట్ టీచరే. ఎంత సర్కిల్ ఉంటది వాళ్ళకి, ఎంత పరువు ఉంటది, వాళ్ళ గురించి కూడా ఆలోచించాను ఒకసారి కూడా. వాళ్ళ కూతురు అయింది నేను ఇట్లా పని ఎట్లా చేసినా అని, ఇట్లా పని ఎట్లా చేసినా. అమ్మ మా నాయన ఓ చిన్న చిత్తగా ఉద్యోగి, మా నాయన నెలకి 40,000 సంపాదించాలంటే మా అమ్మ అవసరం నేనే ఓ పని చేయాలంటే ఆలోచించా. మీ నాయన ఒక కాలేజ్ ప్రిన్సిపాల్ అంత చేస్తుంటే
ఒకసారి ఆలోచించు, మా నాయన ఎంత పద్ధతి, మా నాయన పిల్లలకి చదువులు చెప్తాడు, మా నాయన పిల్లలకి జీవితాలు నేర్పిస్తాడు, నేనేంత లంచదాన్ని అయితే మా నాయనకి ఏంది? ఇదే మీ నాయన నీకు నేర్పించింది, మీ నాయన చూసి నేర్చుకుంది. ఎట్ట మాట్లాడతాడట, మళ్ళా తిప్పి తిప్పి చూడు నా మీదకి వచ్చాది. ఎంత బాగా చూసుకున్నానే, యాపొద్దు అనుమానించినానే నిన్ను, యాపొద్దని ఏమైనా ప్రాబ్లం అయిందా ఏంది, వాడు గెలుపుతున్నాడా అని అడిగినానే తప్ప నువ్వు వాడితో తిరుగుతున్నావు, వాడితో కులుకుతున్నావు అని నేను ఎప్పుడన్నా అన్నానా? వాడు గెలుపుతున్నాడు అంట కదా, ఏమైనా ప్రాబ్లం అయిందా అని అడిగినా. నీ పూకు డిఫరెన్స్ లే, ఎంత మంది తిరిగి దెంకొని వచ్చింటే నీకు ఆ డిఫరెన్స్ కనపడదులే. కథలు దెంగిన లంజా గుద్ద మూయనవు ముందు, కథలు దెంగుంటాం మళ్ళా. ఎంతమంది తిరిగి దెంకొని వచ్చేట మాట్లాడతావు నువ్వు అంత హార్ష్గా? ఎట్టంటావే మనుషుల్ని అంతగా తిప్పుకొని దెంగేసి లాస్ట్ లో నాకు అవసరంలే, నువ్వు నాకు నచ్చలే వదిలే అని. అమ్మ అట్లా చూసుకుంటే అట్టెట్ట మాట్లాడతావు? సిగ్గు లేకపోతే సరి మళ్ళా నా మీదకి వచ్చేది. మళ్ళా మా అమ్మ మా నాయన ఏమనొద్దంట, వాళ్ళే అనాల్సి వచ్చేది. నిన్నేమంటావు చెప్పు? ఏమనంటే సాక్ష్యాలు తీసుకురావాలంట. ఏంది సాక్ష్యాలు తీసుకురా? నీకు తెలియదా నువ్వు ఏం చేసినావో? మళ్ళీ సాక్ష్యాలు తీసుకురా అంట. నువ్వు దెంగించుకున్నావే, నువ్వు అందరితో దెంగించుకున్నావు, నాతో దెంగించుకున్నావు, అందరితో దెంగించుకున్నావు. నువ్వు ఏం సాక్ష్యాలు? నీ పూకులో చేయబెట్టి చూపియాలా నేను అందరి చెమెన్లు? ఇది వాడిది ఇది వాడిది ఇది వాడిది అని వ్యాజినల్ ట్యాక్స్ టెస్ట్ చెప్పి చూపియాలా? నువ్వు ఎవరెవరితో దెంగించుకున్నావు ఇప్పుడు నేను? ఇలా నీకు ఉండాలి ముందు, నీకు ఉండాలి లోపల రొంతన్నా. ఎట్ట చేస్తావే మనిషిని అంత నిజాయితీగా లవ్ చేసి ఎట్ట మోసం చేస్తావే నువ్వు? సిగ్గు లేకపోతే ఎట్ట చేస్తావే నువ్వు? హలో హలో సృజన, హలో హలో సృజన ఎక్కడ? సృజన అంటే 120 ఏమో పిలుచు, సృజన అని పిలుచు, పిలుస్తున్నారండి. నువ్వు మాట్లాడు, నీకు చాలా ఉందిలే, నీకు తీరాల్సింది. మామూలు థియేటర్ లేదు నీకు. ఒక ఆడదాని పోయిన అట్ట ఎట్ట చేస్తావే? ఒక మగానే నేనే ఇంత సిన్సియర్ గా చేస్తుంటే నువ్వు అట్ట మల్టిపుల్ ట్రాక్స్ ఎట్ట నడుపుతావే? నన్ను ఈ పక్కన లవర్ గా పెట్టుకొని ఎవరికి తెలియకూడదని చెప్పి నా మళ్ళీ నువ్వు ఇంకొకటితో లవ్ ట్రాక్ నడుపుతావా? ఎవడి నడపలేదా? లేదు. అద్దా మళ్ళీ రా, పెళ్లి చేసుకుందాం రా. నాకు నువ్వు వద్దు. నేను ఎందుకు వద్దు చెప్పు? అంటే వాడు కావాలనా? వాడు కాక ఇంకొకటి కావాలనా? నాకు తెలుసులే, నువ్వు పెద్ద లంజవి నాకు తెలుసు. నాకు నిన్న రాత్రి అర్థమైపోయింది. అంత లవ్ చేశానని చెప్పేదాన్ని నేను ఒక మాట చెప్తే అది కూడా చేయనీకి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? నువ్వు నేను ఎందుకు మాట్లాడాలా? నా ఫ్రెండ్ నా మట్ట అనుకుంటా. నువ్వు అనుకునే దాంట్లో మిస్టేక్ ఉంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేశాను. అబ్బా సపోర్ట్ ఒప్పుకున్నావు కదా సపోర్ట్ చేసినానని? చేస్తాను. నాకు తెలిసి ఆడ ఏం జరిగింది అంత ఎరుపుకొని కాదు, నువ్వు అందరితో తెగించుకుంటున్నావు. నువ్వే మహానుభావుడు, నేనే మహానుభావుడు, నేనే గొప్ప అని చాలా తొందర రియలైజ్ అయినా. 3 నెలల్లో నీ గురించి రియలైజ్ అయినా. మంచి సంతోషం. నీ క్యారెక్టర్ ని చూసి ఎంతగా ఉన్నాను. అసలు క్యారెక్టర్ లేదని తెలిసిన తర్వాత ఎట్ట పడాలి? నీ వెనకాలంగా సిగ్గు లేకపోతే సరే దెంగుతారే. నేనన్నా ఇష్టంతో దెంగినా ఎవడో ఒకటి రేప్ చేసి దెంగుతాడు. ఆ పొద్దు నువ్వు నా దగ్గరికే రావాలా? నా దగ్గర రాలేని పరిస్థితి. చెప్తాను కదా, ఈ రోజు నేను ఏడిస్తే నా కళ్ళు తుడిచి నా ఫ్రెండ్స్ ఉన్నారు. నీకెవరు వస్తారే ఆ రోజు? నీకేదో తగులుతుంది జీవితంలో. ఇప్పుడు నువ్వు అనుకున్నవన్నీ నీ లైఫ్ లో జరుగుతున్నాయి. ఏదో ఒక టైంలో నువ్వు అనుకున్నవి ఏవి జరగవు, నీకు కావాల్సిన ఏవి జరగవు. నేను అనుకున్నవి ఏవి ఇప్పుడు జరగట్లే. ఏదో టైంలో నేను అనుకున్న ప్రతిదీ జరుగుతుంది. అంతేనా? అంతే, వదిలే. దీనమ్మ వచ్చి నా మడ్డ జీవి వదిలేస్తా. ఇదంతా ఎందుకు? నా నోట్లో పెట్టుకో వదిలేస్తా, చెప్తున్నా కదా. టైం వేస్ట్. నా నోట్లో పెట్టుకో, నా దగ్గరికి ఓ రాత్రికి రా, నేను వదిలేస్తా. నేను ఇంకా 5 minutes ఉంది. కొంచెం కూడా కన్సర్న్ లేదా నీకు అసలు మంచి అంత బాధపడుతున్నాడని? కథలు తెంగుతాలని నువ్వు రాత్రికి రా, వదిలేస్తా. నేను రేపే వదిలేస్తా. ఈరోజు రాత్రికి వాడుకొని మా రూమ్ కి రా, నేను తీసుకొస్తా. వాచ్మెన్ తో మాట్లాడు. హలో దీనికి పెట్టు. పెట్టమని చెప్పా కదా, పెట్టుకో. ఏంది? పో సౌమ్య, పో సౌమ్య, పో. నీకు ఇప్పుడు తెలియదే నీ చుట్టూ ఏం జరుగుతుందో? తెలుస్తా చూడుతుందర్లా. తెలిసినాడు నువ్వు ఏడుస్తా అంటే నీ చేయి పట్టుకుని ఏడ్చొద్దని చెప్పని కూడా మనిషి ఉన్నాడు, చూసుకో. జీవితంలో చాలా దరిద్రమైన పరిస్థితులే పోబోతున్నావు. చెప్పాల్సిన అవసరం లేదు. నీకే తెలుస్తుంది. ఇంకొకరు రేపు పొద్దున పెళ్లి అవుతుంది, ఫస్ట్ నైట్ పోయి వాడితో తెంగించుకుంటే వాడే అడుగుతాను, వర్జిన్ కాదు కదా, బ్లడ్ రావట్లేదు. సరే, ఓకే.
నీకేం సిగ్గుండాలి అంతమంది దెంగించుకునేకి? ఒక మగానండి నేనే అంతమంది ఆడదాన్ని దెంగలేను, నీకు సిగ్గుండాలి దెంగించుకునేకి అంతమందితో? ఒకటి చెప్తా కదా, చెప్పు. నీతో కాదులేండి, మా ఫ్రెండ్ తో. ఆ నంబర్ చూడు సామి ట్రూ కలర్ లో బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఏ నా నెంబర్ బ్లాక్ చేస్తున్నావా? హలో, నా ఫోన్ లో చూస్తా కాదు సామి, నీ ఫోన్ దిగి తీసుకురా చెప్తా. బ్లాకింగ్ లేని మనకే నేర్పిస్తున్నారు రియల్ గా. హలో హలో, చెప్పండి. ఏ నా నెంబర్ బ్లాక్ చేసుకుంటున్నావా? నీ నెంబరా? నీ నెంబర్ కాదే, ఆ, ఎవరిదో నీకు అనవసరం. సర్లే 02 వద్దన్నావు కదా నన్ను. అశోక్ అన్న సార్ ఆ? బ్లాక్ చేసా సౌమ్య నిన్ననే. సర్లే నేను చెప్పింది చేయబో సౌమ్య, అంతేనా ఇంకా? హలో, అంతే కదా, నీ డెసిషన్ అంతేనా? అంతే అంతే. సర్లే, నేను ఏదో నీ లైఫ్ లోకి వస్తారు, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండదు. బీ ప్రిపేర్డ్, నువ్వు తప్పుకోలేవు. సరే ఓకే. గ్రూప్స్ రాసుకుంటా, ఐఏఎస్ రాసుకుంటా, ఐపీఎస్ రాసుకుంటా, ఏ జిల్లా కలెక్టర్ అవుతావుగా, ఏ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవుతావుగా? పర్లేదు, నేను చిన్న ఏదో ఒక జాబ్ చేసుకుంటానా బతకగలను. అది బతకడే ఏం లేవు, చేసుకుంటా బతకగలను. తెలుసులే, అంతమంది దెంగించుకుంటా నువ్వేదో బతకగలవు. వస్తా అని ఇంతగా బెదిరిస్తుంటే అబ్బా ఎవడు భయపడ్డా? నీకే సర్కిల్ అన్నట్టున్నారు, చెప్పుకుని తిరుగుతున్నావు. సర్లే, ఆ మాట అన్నావు కదా లంజా, నువ్వు నాకే సర్కిల్. సర్లే చూపిస్తలే ఏందో సర్కిల్. ఓకే వెళ్ళు. నేను ఫోన్ వస్తా, నేను ఈడనే ఉంటా లంజా, నువ్వే కాలేజ్ వదిలేసి వెళ్ళిపోవాలి లంజా. సరే బాయ్. నువ్వు ఎంత లంజావో జనాలు మొత్తం తెలిసిపోయింది. సరే తెలుసుకోండి. ఎట్ట చేస్తావే అట్ట నువ్వు? అసలు మంచిగా నువ్వు ఎవరితో దెంగించుకోవాలనుకున్నా దెంగించుకోపో. ఆ నా కొడుకు నోట్లో మడ్డ పెట్టి దెంగుతాడు, అప్పుడు ఏ నా కొడుకు వచ్చి నీ నోట్లో మడ్డ పెడతాడు. నాకంతా అనవసరం, నాకు నువ్వు అనవసరం. నీ లైఫ్ లో ఏదో నీకే అర్థమవుతుంది ఎంత పెద్ద తప్పు చేసుకున్నావు. థ్యాంక్ గాడ్ దెంగుతాను, దేవుడి పేరు ఎత్తితే లంజా నీకు హక్కే లేదు. నీ అమ్మ మీ నాయన తలుచుకునే హక్కు లేదు, దేవుడిని తలుచుకునే హక్కు లేదు. నాకే ఉంది. సర్లే బాయ్, గుడ్ బై. నాకైతే కాల్స్ చేయకండి. నీకెందుకు చేస్తాను నేను? నువ్వేమన్నా పెద్ద కత్తిరిన కైఫ్, నీ వెనకాల పడి అవునవును, అదే నా ఫీలింగ్. నీ పూకులే ఫీలింగ్, నా మాట అంత కలర్ లేదు. నువ్వు ఎందుకు కథలు దెంగుతావు? సరే సరే, మీకు అవును అందుకే కదా అంతమంది పడుతున్నారు. ఎవరెవరు వస్తారు వెళ్ళు. సరే, ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్. దెంగుతా, నీ ఆల్ ద బెస్ట్ కూడా నాకు అవసరం లా. ఆల్ ది బెస్ట్. ఏం అవసరం లేదు, పెట్టుకో నీతోనే, కింద పెట్టుకో. గుడ్ బై. గుడ్ బై.